దానికి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే నిమ్మపండు. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెరుగు ఫ్రెండ్స్. అలాగే మిక్సీలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే చిన్న అల్లం ముక్క ఒకటి, అలాగే వాటర్ కావాలి. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. బటర్ మిల్క్ ఫ్రెండ్స్ నేను తయారు చేసింది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని ఒక ప్యాకెట్ వేసుకొని అన్ని వాటర్ వేసుకోండి. ఎంతమంది ఉంటే అన్ని. ఇందులో పెరుగు వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పెరుగు, ఒక గ్లాస్ వాటర్, కొద్దిగంత జీలకర్ర. వాటర్లో కాకుండా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్. బాగా నలిగి టేస్ట్ చాలా బాగుంటుంది. జీరా స్మెల్ వస్తా. అలాగే ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక వేసిల్లా కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. వడగొట్టుకున్నాం ఫ్రెండ్స్. బటర్ మిల్క్ అంతా ఇలా వడగొట్టుకున్నాం. తర్వాత దాంట్లో ఇలా వడపోసుకునేద్దాం. అలాగే నిమ్మకాయ పిండుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ ఇష్టానికి తగ్గట్టు పులుపు పిండుకోండి. హాఫ్ దబ్బ నిమ్మకాయ పిండుకున్నాం. బటర్ మిల్క్ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకంతే ఎండాకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంటే చాలా చల్లగా కూల్గా సర్వ్ చేసుకొని తాగారంటే, మీ ఇంటికి వచ్చి చుట్టాలకు కూడా ఇలా చేసి ఇచ్చారంటే ఎండలకు వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇలా బటర్ మిల్క్ చేసి ఇచ్చారనుకో, ఎండను పడి వచ్చిన వాళ్ళకి ఇలా చల్లగా కూల్గా ఇచ్చారంటే వాళ్ళ ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.